నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించి అమాయక ప్రజలను పరిచయం చేసుకుని షేర్ మార్కెట్ పేర్లతో పెట్టుబడులు పెట్టించి కోట్లలో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సీఐ సత్యనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివిధ కంపెనీల పేర్లతో అమాయక ప్రజలతో గుజరాత్కు చెందిన నిమిత్ కపాసి, రసికాలాల్ కపాసి భార్యాభర్తలు. వివిధ కంపెనీల పేర్లతో అమాయక ప్రజలతో గుజరాత్కు చెందిన నిమిత్ కపాసి, రసికాలాల్ కపాసి భార్యాభర్తలు హిందీ, గుజరాత్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ సుమారు 5 కోట్లు కాజేశారని తెలిపారు. జులైవాడకు చెందిన సయ్యద్ రియాజ్కు జాబ్ ఇప్పిస్తామని చెప్పి 1,34,00,000 రూపాయలు తీసుకుని పారిపోయారని, బాధితుల ఫిర్యాదు మేరకు భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 10,000తో పాటు 2 మొబైల్ ఫోన్లు, పలు నకిలీ ఐడెంటిటీ కార్డ్స్, వివిధ బ్యాంకుల చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా దీంట్లో కష్టపడి ఒక నెల రోజుల నుంచి కూడా చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నితిన్ కపాసి అలియాస్ అమిత్ కపాసి, గుజరాతీ, ఇతను సంవత్సరం క్రితం మన దగ్గర స్పీకింగ్ సీస్ కన్సల్టెన్సీ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి సుమారు ఆ కంపెనీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి 7 వ్యక్తులు మరియు కొంతమందికి కూడా మోసం చేయడం జరిగింది. వాటి విలువ 1,37,00,000. అదే కాకుండా గతంలో హైదరాబాద్లో 1,87,00,000 కూడా ఇలానే మోసం చేయడం జరిగింది. అదేవిధంగా పూనా మరియు విశాఖపట్నంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడడం జరిగింది. ఇతనిపై ఉన్నటువంటి పాత కేసులు కూడా ఇంతవరకు ఎవరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు మన సుబేదారి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వారు సుమారు 5 కోట్ల రూపాయల అన్ని అంతరాష్ట్రంలో 5 కోట్ల రూపాయల చీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి వద్ద నుంచి ఈరోజు నకిలీ సంబంధించినటువంటి సిబిఐ కార్డు, ఆధార్ కార్డు, ప్రెస్కు సంబంధించిన కార్డ్స్ మరియు చెక్స్, రకరకాల బ్యాంకు సంబంధించిన ఐడి కార్డులు అవన్నీ కూడా సీజ్ చేసి వారిని రిమాండ్ పంపడం జరుగుతుంది. అతనితో పాటు వాళ్ళ భార్య కూడా ఆధార్ ఏజెన్సీలో పనిచేయడం వల్ల ఈ ఆధార్ కార్డులకు చేంజ్ చేయడం, ఇదంతా నాలెడ్జ్ అంతా కూడా ఆమెకు ఉండటం వల్ల ఇద్దరు కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.